హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ అందరికీ వర్క్ నేర్పిస్తానని చెప్పాను కదా. అలానే వర్క్ నేర్చుకోవడానికి రాజంపేట నుంచి హరిప్రియ అనే స్టూడెంట్ వచ్చారనమాట. తను డ్రెస్ చేసిందండి, చాలా నీట్గా చేసింది. ఇలాంటి వర్క్ మీరు కానీ నేర్చుకోవాలి అనుకుంటే నేను పైన ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి. ఒకవేళ నేను కాల్ లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్లో మెసేజ్ చేయండి. చూడండి, ఇది వచ్చేసి చున్నీ, ఇందాక టాప్ చూసాము, ఇది బాటమ్ అనమాట. నీట్గా ఇవన్నీ ఎలా రెడీ చేసిందో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఎప్పుడైనా వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు అంతా నీట్గా అర్థమవుతుందండి. ఇది గోల్డెన్ ఎల్లో అనమాట. గోల్డెన్ ఎల్లో మనం ఒక స్పూన్ తీసుకొని హాట్ వాటర్ తోటి కలుపుకోవాలి. గోల్డెన్ ఎల్లో మనం హాట్ వాటర్ పోసి బాగా కరిగిన తర్వాత ఇందులో కెమికల్స్ యాడ్ చేసుకోవాలి. మనం వాట్ కలర్స్ ఎప్పుడైనా సరే హాట్ వాటర్లో కలుపుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ గోల్డెన్ అనేది మనకి వాటర్లో బాగా కరగదండి, కాబట్టి వాటర్లో మనం వాటర్ పోసే కొద్దీ ఆ ఎల్లో కలర్ అనేది పైకి తేలుతూ ఉంటుంది. అప్పుడు మనం కొంచెం సర్ఫ్ యాడ్ చేసుకొని ఈ కలర్ అనేది కలుపుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి, డైయింగ్ ప్రాసెస్ హాట్ వాటర్లోనే చేయాలి డైయింగ్ కూడా. ఇప్పుడు వచ్చేసి మనం కలుపుకున్నటువంటి కలర్ కొంచెం యాడ్ చేస్తున్నాము. కలర్ యాడ్ చేసిన తర్వాత కాస్టిక్ సోడా, హైడ్రోస్ కూడా కొంచెం అందులో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. చేసిన తర్వాత చూడండి, నీట్గా ఇది డైయింగ్ ఎలా చేయాలి అనేది నేను చేసి చూపిస్తున్నాను మీకు. స్టూడెంట్స్కి ఎవరికైనా సరే డై చేయటం ఎలాగానని చెప్పి నేను చేసి చూపిస్తాను. తర్వాత వాళ్ళ చేత కూడా చేపిస్తానండి. ఓకే, చూడండి, ఇలా నీట్గా ఒక పొరను చేతిలో పట్టుకొని ఓపెన్ చేస్తూ డై చేసుకుంటే మనకి ప్యాచెస్ లేకుండా నీట్గా వస్తుంది. అలానే గట్టిగా పిండేసేయాలి వాటర్ అంతా. పిండిన తర్వాత చూడండి, మనం అందులో డై చేసేటప్పుడు వేరే కలర్లో ఉంది కదా, ఇప్పుడు గోల్డెన్ ఎల్లో షేడ్కి వచ్చేసిందనమాట. ఇలా మనం చున్నీ ప్లస్ టాప్ కూడా రెడీ చేసాం ఎల్లో కలర్లో. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసి కడుతున్నాం అనమాట. దీనికి మనం ఏం కలర్ కాంబినేషన్ ఇచ్చాము? ఆలివ్ గ్రీన్ చేసాం. ఓకే, ఆలివ్ గ్రీన్ కూడా సేమ్ ప్రాసెస్లో కలుపుకోవాలండి. ఒక స్పూన్ కలర్ తీసుకుంటే 2 స్పూన్స్ కెమికల్ అనమాట. ఇది గ్రీన్ కలర్, ఆలివ్ గ్రీన్ అనమాట. కొంతమంది బాటిల్ గ్రీన్ అని కూడా అంటారు. దీన్ని కూడా మనం డై చేసే ప్రాసెస్ నేను చేసి తర్వాత స్టూడెంట్స్ చేత కూడా చేపిస్తాను. మనం డ్రెస్ వచ్చేసి చున్నీకి క్రాస్ లైన్స్ ఇచ్చామండి. టాప్ వచ్చేసి నెక్ ఒక కలరు, టాప్ అంతా ఒక కలర్ ఇచ్చేసామన్నమాట. చాలా నీట్గా రెడీ చేశారండి. చూడండి, మధ్యలో మనకి డై అవ్వకపోతే అలా ఓపెన్ చేసి నీట్గా డై చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా గట్టిగా పిండిన తర్వాత ఇలా గట్టిగా విదిలించటం వలన నీట్గా మనకి కలర్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు చూడండి, డిజైన్స్ అన్నీ ఎలా వచ్చినాయో నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది టాప్ అండి. ఫస్ట్ మనకి నెక్ వచ్చేసి మనం స్క్వేర్ టైప్లో మనం నెక్ని కట్టుకున్నాము. కింద బోర్డర్ కూడా ఇచ్చామన్నమాట. ఇప్పుడు ఇది వచ్చేసి చున్నీ కూడా నీట్గా మనం 2 కలర్స్ తోటి డిజైన్ చేసాము. ఇలా ముందుగా మనం వైట్ క్లాత్ తీసుకొచ్చుకొని డిజైన్స్ కట్టుకొని డై చేసి తర్వాత దీని మీద ప్రింటింగ్స్ కూడా చేయాలన్నమాట. టై అండ్ డైతో పాటు బ్లాక్ ప్రింటింగు, శారీ రోలింగ్ కూడా నేర్పిస్తానండి. నాకు దాదాపు ఈ టై అండ్ డైలో ఒక 20 డిజైన్స్ దాకా నాకు వచ్చు. ఆ 20 డిజైన్స్ నేను మీకు నేర్పిస్తాను. అలానే బ్లాక్ ప్రింటింగ్ అంటే చాలామంది బ్లాక్ కలర్ అనుకుంటున్నారు. కాదండి, వుడ్ బ్లాక్స్ ఉంటాయి కదా, చెక్కతో చేసినటువంటి డిజైన్స్ అన్నమాట. ఓకే,